ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఇప్పుడు విజయవాడ సిటీ బస్ స్టాండ్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళటానికి మీకు మార్గం చూపిస్తున్నాను. అది ఎందుకు చూపిస్తున్నానో లాస్ట్లో మీకు చెప్తాను. ఇది సిటీ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్, ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ కాంచి మనం బయలుదేరాము అన్నమాట. అది ఎస్ఆర్ఆర్ కాలేజీకి ఎలా వెళ్ళాలనేది ఈరోజు మార్గం చూపిస్తున్నాము. అది ఎందుకని ఎస్ఆర్ఆర్ కాలేజీ యొక్క ఫేమస్ మీకు అనేది ప్రాముఖ్యత అనేది వివరిస్తాం కాసేపట్లోనే. ఇలా వెళ్ళాలన్నమాట. ఎస్ఆర్ఆర్ కాలేజీ గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఇది 1937లో ఏర్పడింది అన్నమాట. ఈ కాలేజీ ఇది బందర్ రోడ్డు, ఇటు వెళ్ళకుండా ఏలూరు రోడ్డుకి వెళ్ళాలి. ఏలూరు రోడ్డుకి మాత్రం వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడ, తర్వాత ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివారు. ఇది స్వర్ణ ప్యాలెస్ అండి. ఇది కరోనా టైంలో రోగుల్ని ఉంచారన్నమాట, కోవిడ్ సోకిన వాళ్ళందరినీ. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది, దానివల్ల ఎంతోమంది చనిపోయారు. అలా ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళాలి. ఇది ఎస్ఆర్ఆర్ కాలేజీ రూట్ అనమాట. ఇదంతా ఏలూరు రోడ్డు. ఈ ఏలూరు రోడ్డులోనే గుణదల ఉంది, ప్రముఖ పుణ్యక్షేత్ర గుణదల మేరీమాత దేవాలయం ఉంది. ఇది అప్సరా థియేటర్ సెంటరు. లెఫ్ట్ సైడ్ వెళ్తే లెలిన్ సెంటర్ ఉంటుంది. కొద్ది ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఈ రూట్లోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఉంది. ఈ రూట్లోనే బీసెంట్ రోడ్డు కాడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి రాజ్ టవర్స్ అనేది ఫేమస్. ఇది రాజ్ టవర్ హోటల్ అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట. రాజ్ టవర్స్ అనేది ఫేమస్. ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇంకా రాజ్ టవర్స్ దాటాము. బీసెంట్ రోడ్డు కూడా దాటాము. ఈ రూట్లోనే బీసెంట్ రోడ్డు కూడా ఉంది. బీసెంట్ రోడ్డు కూడా దాటాము అనమాట. మళ్ళీ వచ్చే సెంటర్ ఏంటంటే విజయ టాకీస్ సెంటర్ అనమాట. ముందుగా మనకు రాబోయే సెంటర్ విజయ టాకీస్ దగ్గరలోనే ఉన్నాం. విజయ టాకీస్ ఎందుకంటే అక్కడ దిగితే రైట్ సైడ్ నక్కల్ రోడ్డు అని ఉంటుంది. నక్కల్ రోడ్లో ఎనీ గవర్నమెంట్ మెడికల్ సంబంధించిన అన్ని హాస్పిటల్స్ నక్కల్ రోడ్లోనే ఉంటాయి. విజయవాడలో ఫేమస్ అయిన మెడికల్ సంబంధించిన హాస్పిటల్, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ నక్కల్ రోడ్లోనే ఉంటాయి. ఇది విజయ టాకీస్ సెంటర్. అక్కడ మీకు నక్కల్ రోడ్డు చూపిస్తున్నాం, రైట్ సైడ్ ఉంది చూడండి. అది ఇక్కడ సిగ్నల్ లైట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరితే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. ఎటు తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళాలి. ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళడానికి స్ట్రైట్కి వెళ్తే మనకు ముందుగా వచ్చే సెంటర్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సెంటర్. లెఫ్ట్ సైడ్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి సైకిల్ కట్టుకొని వచ్చాడనమాట. సైకిల్ ద్వారా వచ్చి ఇక్కడ ఈ కాలేజీలో చదివాడు. సైకిల్ మార్గం ద్వారా ఈ కాలేజీలో వచ్చి చదివాడు అనమాట. అందుకని మీకు ఈ ప్రాముఖ్యత అనమాట. 1937లో ఏర్పడింది. అలాగే ఏనాడు కూడా గుడివాడ ఆయన ఈ కాలేజీలో చదివారనమాట. గుడివాడ అభివృద్ధి చెందడం కాలేజీ ఉంది. అయితే ఈ కాలేజీ ప్రముఖ దేవినేని నెహ్రూ గారు, గుడవాణి గారు కూడా ఈ కాలేజీలో చదివారు. ఇది ఒక సెంటర్ అండి. ఇక్కడ ముందుకు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ సెంటర్ వస్తుంది మనకి. బిఎస్ఎన్ఎల్ సెంటర్ లెఫ్ట్ సైడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా వస్తుంది. ఇది ఇక్కడ మనకి కూడా బస్ స్టాప్ ఉంది. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ బస్ స్టాప్ ఉంది. ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గరకు వస్తున్నాం. ఈ కాలేజీ ఎందుకు వివరిస్తున్నాం అంటే మనకి ఎంసెట్ రాసిన వాళ్ళు, అలాగే పాలిటెక్నిక్ రాసిన వాళ్ళు అడ్మిషన్ కొరకు కౌన్సిలింగ్ జరిగింది ఈ సెంటర్లో. ఇది ఎస్ఆర్ఆర్ కాలేజీ కౌన్సిలింగ్. ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఈ సెంటర్ రూటు. ఇక కౌన్సిలింగ్ బ్లాక్ కూడా అది చూపించేది కౌన్సిలింగ్ బ్లాక్. ఈ కాలేజీ వచ్చేసి కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం, అలాగే పాలిటెక్నిక్ అడ్మిషన్ల కోసం ఇదే ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఆంధ్రలోయల కాలేజీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రతి సెంటర్ ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ బ్లాక్ ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా. ఈ కాలేజీ చాలా ఫేమస్ పొందింది, గవర్నమెంట్ కాలేజీ అనమాట. దీని వెనక చాలా మహానుభావులు ఉన్నారు. చాలామంది రాజకీయ నేతలు కానీ వీళ్ళందరూ చదివారు కాలేజీ.